హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గైడ్‌తో రొమాన్స్. బేబీ కోసం డెవిల్‌తో చెప్పాలని సంతోషంగా, తన కోసం డెవిల్‌నే ఒకసారి తెచ్చిన చీర కట్టుకొని, అందంగా రెడీ అయిపోయి, చేతిలో ఒక బాక్స్ కూడా పట్టుకొని వచ్చి, మళ్ళీ బెడ్ చివరనే డెవిల్ దగ్గర సెటిల్ అవుతుంది మాయ. తెల్లవారుజామున వచ్చి కలత నిద్రతోనే నిద్రపోయిన డెవిల్‌కి అంత త్వరగా రాదు. పాపం మాయ ఎప్పుడు లేస్తాడా అని అలాగే ఓపికగా కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆదమర్చి నిద్రపోతున్న అతని మొహం చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంటే మెల్లిగా వంగి నుదుటిపై ఆమె పెదాల్ని ఆంచుతుంది. సరిగ్గా అప్పుడే అత్తయ్యా అన్న కేక వినిపిస్తుంది కింద నుండి. ఉలిక్కిపడి నిద్రలేస్తాడు డెవిల్. మాయ దగ్గరగా కనిపించి కాసేపు ఏమీ అర్థం కాదు డెవిల్‌కి. కానీ మాయ కూడా కంగారుగా చూస్తూ దూరం జరగగానే ఇద్దరూ రూమ్ బయటికి వచ్చి రైలింగ్ పట్టుకుని కిందకి చూస్తే కల్పనని వెనక నుండి పట్టుకుని అను, రాజీని పట్టుకుని మమత, రియాలు మధ్యలో నిల్చుని ఏదో నచ్చజెప్తూ వీరు, కార్తీక్‌లు కనిపిస్తారు. ఫాస్ట్ గా ఇద్దరు కిందకి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు డెవిల్. ఇంకా నిద్రమత్తు తీరక అతని కళ్ళు ఎర్రని నిప్పు కణికల్లా కనిపిస్తూ ఉంటాయి అందరికీ. ఇంకా రాజీబామ పెద్దగా ఏడుస్తూ, చూడరా అజ్జు, మీ అమ్మ ఏమంటోందో, వసంతని అక్కడే అలా వదిలేయాలి అంటోందిరా, కనీసం లాయర్ని కూడా పెట్టించొద్దు, అతనికి శిక్ష పడాలి అంటోందిరా, నాకన్నా కొడుకురా వాడు అంటూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటారు ఆవిడ. డెవిల్ కి సిచ్యువేషన్ అర్థమవుతుంది. అది అతను ముందు నుండి అనుకుంటున్నదే. తల్లి గురించి తెలుసు. తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అంటుంది. దానికి కట్టుకున్న మొగుడైనా, కన్న కొడుకైనా మినహాయింపు ఇవ్వదు అని అతనికి బాగా తెలుసు. గట్టిగా నిట్టూరుస్తూ కల్పననే చూస్తాడు డెవిల్. మొహం అంతా ఎర్రగా అయి కళ్ళు ఉబ్బి రాత్రంతా నిద్రలేక ఏడ్చినట్టు డెవిల్ కి తెలుస్తూనే ఉంటుంది. ఇంకా రాజీబామ గురించి చెప్పనవసరం లేదు. ఆల్మోస్ట్ ఆవిడ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే ఏజ్ అయిపోయింది కాబట్టి కొడుకు మీద ప్రేమ కొద్దీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ మమత చేతుల్లోనే మాటిమాటికి వాలిపోతూ ఉంటుంది. గబుక్కున డెవిల్ గట్టిగా పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి మాయ వైపు చూస్తాడు. గబగబా వెళ్లి వాటర్ తెచ్చి అందిస్తుంది. తాగిస్తారు. మామ్, నువ్వు కూడా కూర్చో, మనం మెల్లిగా మాట్లాడుకుందాం అంటూ రాజీని చూపించి సైగ చేస్తాడు డెవిల్. వంట్లో నుండి వస్తున్న నీళ్లు వెంటనే తుడిచేసుకుంటూ కల్పన కూడా కూర్చున్నాక మిగతా అందరూ కూడా కూర్చుంటారు. అందరి మొహాలు గంభీరంగా మారిపోయి ఉంటాయి. మొహాల్లో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బామ్మ, డాడ్ తప్పు చేశారు కదా, మరి ఆయన తప్పు ఆయన తెలుసుకోవాలిగా, వాటికి శిక్ష అనుభవించాలిగా అంటాడు స్మూత్ గా డెవిల్. ఏంట్రా అనుభవించేది? వాడు తప్పు చేశాడని నువ్వెలా నిర్ణయించేస్తావు? నువ్వు చూసావా వాడు తప్పు చేయటం? నా కొడుకు నిప్పురా, నిప్పు, నిప్పుకి చెదలు పట్టవు అంటుంది ఆక్రోశంగా రాజీవమ్మ. నిప్ప పెసర పప్ప, అతను చేసినవన్నీ తెలిస్తే నువ్విలా అనవు బామ్మ అనుకుంటుంది మనసులో మాయ. డాడ్ తప్పు చేశారు అంటానికి నేను బావే సాక్ష్యం నాన్నమ్మ. మమ్మల్ని కూడా నమ్మవా? అన్ని పక్కా ఆధారాలతోనే ఆయన్ని నేను అరెస్ట్ చేశాను. 1, 2 కాదు, లెక్కలేనన్ని తప్పులు చేశాడు. అమ్మాయిల్ని అమ్మేశాడు. డ్రగ్స్, గన్స్ లాంటి డేంజరస్ వెపన్స్ అన్నింటినీ దొంగతనంగా అమ్ముతాడు నీ కొడుకు. నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గొస్తోంది నానమ్మ అని డెవిల్ చెప్తుంటే రాజీ కళ్ళ నిండా నీళ్లతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. అవేవి వినలేను అన్నట్టు కళ్ళు గట్టిగా మూసుకుని శబ్దం రాకుండా ఏడుస్తూ ఉండిపోతుంది కల్పన. కాసేపు వరకు అక్కడంతా నిశ్శబ్దం. ఎవ్వరి నోటి నుండి మాట రాలేదు. అందరికీ గుండెల్లో అలజడిగానే ఉంటుంది. ప్రస్తుతానికి బేబీ విషయం మర్చిపోతుంది మాయా. రాబర్ట్, మైకేల్, లిసాల విషయం కూడా మొత్తంగా చెప్తాడు డెవిల్. చివరాఖరికి
వసంత్కి ఎవరు సపోర్ట్ గా ఉండకూడదు అని నిర్ణయించుకుంటారు ఆ ఇంట్లో అందరూ. డెవిల్ నే అలా చెప్తాడు. ఇంకా అందరూ దానికే కట్టుబడి ఉండాలని కామ్ గా ఉండిపోతారు. అందరూ అలా డల్ గా మారిపోతే, అత్త, నువ్వు అక్క మేడ్స్ హెల్ప్ తో కొన్ని రోజుల వరకు ఇంట్లోనే అమ్మ చూసుకునేవన్నీ చూసుకోండి. కొన్ని రోజుల వరకు అమ్మకి ఏం చెప్పొద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ ఫస్ట్ టైం మమతని రిక్వెస్ట్ చేస్తాడు డెవిల్. అయ్యో అజ్జు, నువ్వు అంతలా చెప్పాలా? నేను చూసుకుంటాను. అను కూడా వద్దు. ఇంట్లో మేడ్స్ కుక్ అందరూ ఉన్నారుగా, నేను మేనేజ్ చేసేస్తాను. అందరూ నైట్ డిన్నర్ కూడా చేయలేదు కదా, టిఫిన్స్ అయినా చెదురు గాని నేను వెళ్ళి ఎక్కడి వరకు వచ్చాయో చూసేసొస్తాను అంటూ మంచి అత్తగారుగా మారిపోయి కిచెన్లోకి వెళ్తుంది మమత. మామ్, ప్లీజ్ కూల్. ఈ రోజు నుండి నువ్వు కూడా మాతో పాటు ఫుల్ టైం ఆఫీస్కి రావాలి. ఇంట్లో ఉంటే ఇవే ఆలోచనలు వస్తుంటాయి నీకు. పదమ్మా, ప్లీజ్ రెడీ అవ్వు అంటూ కల్పనని చేయి పట్టుకుని లేపి మరి రూంలోకి పంపి మాయని తనతోనే రమ్మని ఫ్రెష్ అవ్వడానికి వాళ్ళ రూంలోకి వెళ్తాడు డెవిల్. అప్పటికి కనీసం డెవిల్ బ్రష్ కూడా చేయలేదు. మాయ కూడా అతనితో పాటే పైకి వెళ్తుంది. లోపలికి వెళ్తాడు కానీ మాయ రాగానే ఆమెని గట్టిగా హత్తుకుని కాసేపు అలా మౌనంగా ఉండిపోతాడు డెవిల్. కల్పనకి నిజం తెలిసిన రోజు ఇలాగే ఉంటుంది అని అతనికి ముందే తెలుసు. అయినా కూడా ఈ రోజు వచ్చేసరికి మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. వసంత్ని అందరూ గుడ్డిగా నమ్మారు. కాని కల్పన ఎప్పుడూ తండ్రిని చూసే నేర్చుకోమని పిల్లలకి చెప్తూ పెంచింది. అంటే ఆవిడకి అతని మీద ఎలాంటి నమ్మకం ఉండి ఉండాలి. అదంతా ఇప్పుడు ఇసుక కోటలా కూలిపోతూ ఉంటే ఆవిడ పరిస్థితి డెవిల్కి అర్థమవుతున్నా కూడా ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్. ప్లీజ్ డెవిల్, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే అత్తయ్య కూడా స్ట్రాంగ్ గా ఉంటారు, ప్లీజ్ అంటూ అతన్ని వెన్ను నిమురుతూ ఉండిపోతుంది మాయా. కార్తీక్ ని కల్పనని దగ్గరుండి మరి ఆఫీస్కి తీసుకెళ్తే స్టేషన్లో డెవిల్ కోసం లాయర్ వెయిట్ చేస్తున్నారని కాల్ వస్తుంది. దానితో టైం లేక హడావిడిగా మాయ పిలుస్తున్నా కూడా టిఫిన్ కూడా తినకుండానే వెళ్ళిపోతాడు డెవిల్. వీరు కూడా ఆల్రెడీ బుద్ధొచ్చింది కాబట్టి డెవిల్ వదిలేసినందుకు ఇప్పుడు నిజాయితీగా వర్క్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంట్లో మాయ, రియా, రాజీ, మమత మాత్రమే మిగులుతారు. జున్నుతో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది మాయా. అను వచ్చి పక్కనే కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు మాయా అని అడుగుతుంది. ఏం లేదు వదినా అంటూ చిన్నగా నవ్వితే, డాడీ ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు మాయా. అంతా అయోమయంగా ఉంది. రాబర్ట్ డాన్ అని తెలిసాక ఎంత కంగారు పడ్డానో, డాడీనే హెడ్ అనేసరికి పిచ్చి పట్టినట్టు అయింది అంటూ సడన్ గా ఏదో గుర్తొచ్చి, అన్నట్టు ఈ గొడవలో చెప్పడం మర్చిపోయాను నీకు, ఒకటి చెప్పాలి అంటుంది అను. ఏంటి వదినా అంటే, అది మాయా, నిన్న నిన్ను డాక్టర్ చెక్ చేశాక అని బేబీ కోసం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే, బేబీ కోసమేనా? నాకు కూడా నిన్న నైట్నే తెలిసింది అంటుంది మాయా. అదేలా? నువ్వప్పుడు కాన్షియస్ లో లేవుగా? షాక్ అవుతూ అడుగుతుంది అను. అది అంతర్ అంటూ చెప్పబోయి, అదే నాకు డౌట్ గా అనిపించి నాకు నేను చెక్ చేసుకున్నాను, కానీ డెవిల్కి ఇంకా చెప్పనే లేదు వదినా అంటుంది డల్గా. ఏం కాదు మాయా, ఇది చాలా హ్యాపీ న్యూస్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోయింది. 2 రోజుల్లో అంతా ఓకే అయ్యాక చెప్పు. నిజంగా అజ్జు చాలా హ్యాపీ అవుతాడు అంటూ మెల్లిగా దాంట్లోంచి బయటకు వచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. డెవిల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి లాయర్ తో మాట్లాడి రాబర్ట్ కి బెయిల్ వచ్చేలా చేస్తాడు. అతనే రాబర్ట్ అయినా కూడా ఏ క్రైమ్ లో కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదు కాబట్టి అందాక బెయిల్ ఇస్తారు. కానీ వసంత్ కి కనీసం బెయిల్ అప్లై చేయడానికి కూడా లాయర్ ఎవరూ రారు. దానితో అలా సెల్లోనే ఉండిపోతే తన ముందే డెవిల్ రాబర్ట్ కి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకువెళ్తుంటే వసంత్ కి కోపంతో రక్తం మరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు స్టేషన్ ఇంకా దాటనే దాటరు. వెనక నుండి కనకారావు గట్టిగా డెవిల్ నే పిలుస్తూ ఉంటాడు.
వీళ్ళు ఏంటా అని చూస్తే ఆయాసంగా వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చేతిలో ఉన్న పేపర్స్ ని డెవిల్కి అందిస్తాడు కనకారావు. మామూలుగా ఎప్పుడు కనకారావు మొహంలో కంగారు కనిపించదు డెవిల్కి. చాలా ఎఫిషియెంట్ అయిన ఎస్ఐ. కానీ ఇప్పుడు అతని మొహంలో కంగారు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఏదో అయిందని డెవిల్ కూడా పేపర్స్ ని చాలా కాన్సంట్రేషన్ తో చూస్తాడు. హై లెవెల్ సెంట్రల్ మినిస్ట్రీ నుండి వసంత్ని రిలీజ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసిన అఫీషియల్ పేపర్స్ అవి. చూడగానే డెవిల్ ముక్కుపుటాలు కోపంతో అదురుతూ ఉంటాయి. పిడికిలి బిగుసుకుంటుంది. రాబర్ట్‌కి క్షణంలోనే ఏదో జరిగిందని అర్థమై డెవిల్ భుజంపై చేతిని వేస్తాడు. డెవిల్ అసహనంగా ఆ పేపర్స్ రాబర్ట్‌కి అందిస్తే రాబర్ట్ కూడా అవి చూసి షాక్ అవుతాడు. ఆల్మోస్ట్ వసంత్ సామ్రాజ్యం అంతా కూలిపోయింది. అండర్ వరల్డ్ బిజినెస్ అంతా రాబర్ట్ పేరు మీదనే ఉంది. అతని మనుషులు అని అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సైడ్ చేయడమో, లేదంటే మొత్తానికి లేపేయటమో చేశారు డెవిల్ అండ్ రాబర్ట్లు. కొత్తగా పుట్టుకొచ్చిన డాన్‌కి కూడా ఎక్కువ టైం లేకుండా రాబర్ట్ అరెస్ట్ జరిగిపోయింది. దానితో వాడు కూడా అక్కడ సైలెంట్ అయిపోయినట్టే. మరి అలాంటప్పుడు ఈ సిట్యుయేషన్‌లో కూడా వసంత్‌కి ఇంకా వెనక నుండి హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరు? డెవిల్, రాబర్ట్‌లు ఇద్దరికీ అర్థం కాదు. డెవిల్‌నే స్టేషన్‌కి ఇన్‌చార్జ్ ప్లస్ డీఎస్పీ కాబట్టి కనకారావుకి ఫార్మాలిటీస్ ఫినిష్ అయ్యాక వసంత్‌ని రిలీజ్ చేయమని చెప్పేసి విసురుగా జీప్‌లో ఇంటికి స్టార్ట్ అయిపోతాడు డెవిల్. డెవిల్ సిట్యుయేషన్ తెలుసు కాబట్టి రాబర్ట్ సైలెంట్‌గా అతని కోసం వచ్చిన కారులో మైకేల్, లిసాలు ఉన్న హోటల్‌కి స్టార్ట్ అవుతాడు. వసంత్‌కి బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందో? ఏమైంది? బామ్మా, ఏడుస్తున్నావా? అని రాజీకి అడిగి కొంచెం పక్కకు చూసేసరికి ఇంకో సింగిల్ సీటర్ సోఫాలో రియా కూడా ఏడుస్తూ ఉంటుంది. రియా, నువ్వు కూడా ఏడుస్తున్నావా? అంటూ రాజీ, రియా ఇద్దరూ ఏడుస్తుంటే వచ్చి అడుగుతుంది మాయా. రాజీ వసంత్ గురించి ఏడుస్తుంటే పక్కనే కూర్చుని రియా రాబర్ట్ కోసం ఏడుస్తూ ఉంటుంది. నిజంగా వసంత్ ఇలా చేశాడంటే నాకు నమ్మడం కావట్లేదు మాయా. నీకు తెలీదు. వాడు పరువు కోసం ప్రాణం పెట్టే రకమే. అలాంటిది ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుందో తెలియకుండానే ఇవన్నీ చేశాడంటావా? అని రాజీవమ్మ ఏడుస్తుంటే నీకేమీ తెలీదే ముసలి. ఇప్పుడు గనక మావయ్య బయటకొస్తే మనకే కాదు, ఆంటీ, అంకుల్ వాళ్ళకే కాకుండా రాబర్ట్ ప్రాణాలకే ప్రమాదం. నీకేమో అర్థమై చావట్లేదు అని నిజంగానే సీరియస్ గా అరుస్తూ కసురుతూ ఉంటుంది ప్రియా. బామ్మ, ప్లీజ్, ఈ విషయం గురించి మీ ఇద్దరు ఎందుకు గొడవ? అయినా మీ మనవడు డెవిల్ ఉదయం అంత చెప్పాక కూడా నువ్వింకా మావయ్యనే నమ్ముతున్నావా? అని అడుగుతుంది మాయా. అదే కదా ఈ ముసల్దానికి అని రియా కోపంలో ఏదో అనబోతుంటే వెనక నుండి రియా అని గట్టిగా అరుపులు వినిపించి అందరూ ఉలిక్కిపడి చూస్తారు. అక్కడ మెయిన్ డోర్ దగ్గర ఎర్రటి కళ్ళతో నిప్పులు చెరుగుతూ డెవిల్, అచ్చం డెవిల్ లానే కనిపిస్తాడు. క్షణంలో ఫోర్స్‌గా వచ్చి రియా ముందు నిల్చుంటే మాయ రియా భయంతో లేచి నిల్చుని బిక్కచచ్చిపోయి చూస్తారు. రాబర్ట్ నీకోసం హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి కలిసేసిరా. సెక్యూరిటీ పట్టించాను. సో కేర్‌ఫుల్ గా ఉండు అని కొట్టేంత కోపం వస్తున్నా అణుచుకుంటూ మేడపైన అతని రూమ్‌కి వెళ్ళిపోతాడు. రియా డెవిల్ అలా గట్టిగా అరిచేసరికి అంత దగ్గరగా ఫోర్స్‌గా వచ్చేసరికి ఆల్మోస్ట్ కొట్టేస్తాడనే అనుకుంది. లక్కీగా కొట్టకపోయేసరికి గుండె మీద చెయ్యి వేసుకుని రిలీఫ్‌గా ఫీల్ అయితే ఏం చేసావే? అని కంగారుగా కిచెన్‌లోంచి వచ్చి అడుగుతుంది మమత. ఏం లేదు మా. నేను రాబర్ట్ దగ్గరికి వెళ్తున్నా. బాబాయ్ వెళ్ళమన్నాడు. త్వరగా వచ్చేస్తాను అంటూ మాయ వైపు ఒకసారి చూసి కళ్ళతోనే డెవిల్‌ని చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది రియా. మమతకి అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతుంది. ఇంకా పోలీస్ స్టేషన్‌లో ఏదో జరిగిందని మాయ, రాజీవ్ వాళ్ళకి అర్థమైపోతుంది. మాయ కూడా డెవిడ్ కోసం వెనకే రూమ్‌కి కాఫీ పట్టుకుని వెళ్తుంది. కానీ కాసేపు ముందు డెవిడ్ ఫేస్ గుర్తొస్తూ ఉంటే పిచ్చి టెన్షన్‌గా ఉంటుంది పాపం.
కానీ అప్పుడే టట్టడాయ్ అని స్టెప్స్ ఎక్కుతుంటే పక్కనే ప్రత్యక్షం అవుతుంది అంతర్. ఏంటే ఆముదం తాగినట్టు మొహం అలా పెట్టావు? అరిచింది నీ మీద కాదుగా, రియా మీద కదా. వెళ్ళు, ఇదే మంచి టైం. బేబీ కోసం చెప్పు. మొత్తం మన డెవిల్ మొగుడి మూడ్ అంతా మారిపోయి నీ చుట్టూరా తిరగాలి. పళ్ళన్నీ కనిపించేలా ఎగిరిస్తూ చొచ్చు సలహా ఒకటి పడేస్తుంది అంతర్. అమ్మో, నాకు భయంగా ఉందే. అక్కడ ఏమైందో ఏమో. డెవిల్ మంచి కోపంలో ఉన్నాడు అంటుంది మాయా. కోపంలో కాదే, కాక మీదున్నాడు. నువ్వు చెప్పే న్యూస్ తో డెవిల్ డియాలో డియాలా డాన్స్ వేయాలి కదా చెప్తా అంటూ బలవంతంగా తీసుకుపోయి డోర్ తీసి లోపలికి తోస్తుంది అంతర్. కానీ నెక్స్ట్ సెకండ్నే ఎప్పటిలా డమాల్ అంటూ మాయమైపోయి అక్కడ మాయ మాత్రమే మిగులుతుంది. అంతర్ అలా తోసేసరికి ముందుకి పడబోతూ నిలదొక్కుని అయ్యో కాఫీ అని కంగారుగా కింద ఏమైనా ఒలిగిందా అని చూసి అమ్మయ్యా, కాఫీ ఒలగలేదు అని రూమ్ లో డేవిడ్ కోసం చూస్తుంది మాయా. కానీ రూమ్ లో డేవిడ్ ఎక్కడా కనిపించడు. వాష్రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. వాటర్ సౌండ్ రాకపోవడంతో డోర్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయ్యి అంతా ఎంటీగా ఉంటుంది. ఇంకా డేవిడ్ ఎక్కడున్నాడో తెలుసు కాబట్టి చిన్నగా నవ్వుకొని మరోసారి అంతా చెప్పినట్టు చీరని మంచిగా సర్దుకొని కాఫీ కప్ తో బాల్కనీలోకి వెళ్తుంది మాయా. బేబీ కోసం చెప్పాలి అన్న ఆలోచన రాగానే ఆ సంతోషంలో మాయ కాసేపు ముందు చూసిన డెవిల్ ని, అతని కోపాన్ని అంతా మర్చిపోతుంది. బేబీ విషయం చెప్పగానే డెవిల్ తనని గట్టిగా హత్తుకొని ముద్దుల్లో ముంచెత్తి పైకెత్తి అటు ఇటు తిప్పుతాడని ఏదేదో ఊహించేసుకుంటూ బాల్కనీలోకి వెళ్తుంది మాయ పాప. అవన్నీ మన తింగర మాయకు వచ్చిన ఆలోచనలు కాదులండి. పాపం మధ్యలో అంతరిచ్చిన రొమాంటిక్ ఊహలు. అక్కడ డెవిల్ రైలింగ్ పట్టుకొని రోడ్డు వైపే తీక్షణంగా చూస్తూ సీరియస్ గా ఏదో ఆలోచిస్తూ కనిపిస్తాడు. అదేంటో మాయా పాపకి తెలియదు కానీ మనకి తెలుసుగా. అదేనండి, వసంత్ కి ఈ సిచ్యువేషన్ లో కూడా హెల్ప్ చేస్తున్నది. ఇంత ఫాస్ట్ గా సెంట్రల్ మినిస్టర్ నుండి కూడా రికమెండేషన్ లెటర్ ఫర్ బెయిల్. ముంబైలోనే టాప్ మోస్ట్ లాయర్ నుండి బెయిల్ పేపర్స్ ఎలా వచ్చాయో అర్థం అవక ఆలోచిస్తూ ఉంటాడు డెవిల్. కాఫీ కప్పు పక్కనే పెట్టగోడ మీద పెట్టేసి సైలెంట్ గా తన మువ్వల పట్టిన సౌండ్ రాకుండా చీర కుచ్చుళ్ళు పైకి ఎత్తుకుని పిల్లిలో నడుస్తూ ముందుకు వెళ్తుంది మాయా. పాపం డెవిల్ నే భయపెట్టేద్దాం అని హూ అంటుంది వెనక నుండి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ. కానీ ఆలోచనలో ఉన్న డెవిల్ కి ఆ సౌండ్ అసలు వినిపించనే లేదు. చిన్న కదలిక కూడా ఉండదు. ఉఫ్ అని తలపొట్టుకొని ఇంకా ఇలా కాదులే అనుకుంటూ అతని చేతుల కింద నుండి ఆమె చేతులు పోనిస్తూ పొట్ట చుట్టూ బిగించి తలని వీపుకి ఆనించి కళ్ళు మూసుకుని డెవిల్ అంటుంది ప్రేమగా మొత్తుగా. ఆమె స్పర్శకే అతని ఆలోచనలోంచి బయటకు వచ్చిన ఇంకా ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ లో ఉన్న డెవిల్ కి ఇంకా ఆ ఆలోచనలే బుర్రలో తిరుగుతూ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్, డిఎస్పి, ఇంతవరకు అతను టేకప్ చేసిన కేసులన్నీ ఏవీ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి ఆపరేషన్ సక్సెస్. కానీ రోహన్ విషయంలోనే చిన్న మిస్టేక్ జరిగింది. అది కూడా జరిగిన నెక్స్ట్ సెకండ్నే తెలుసుకొని రోహన్ ని హాస్పిటల్లో చేర్చి సీక్రెట్ గా ఉంచి 6 మంత్స్ పాటు ట్రీట్మెంట్ ఇప్పించి కాపాడాడు. కానీ ఇప్పుడు తప్పు చేసిన కన్న తండ్రి దగ్గర మాత్రం ఇప్పుడు ఇలా చేతగాని వాడిలా నిల్చుని ఉండిపోతున్నాడు. ఇలాగే ఉంటే ఏ క్షణం అయినా రాబర్ట్ కి తన పేరెంట్స్ కి డేంజర్ ఉంటుంది. అందుకే దానికోసమే ఏం చెయ్యాలా అని వసంత్ కి హెల్ప్ చేస్తున్నది ఎవరా అని చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా మాయ అలా హత్తుకునేసరికి చిరాకుగా అనిపించినా కూడా ఆమెని హర్ట్ చేయడం ఇష్టం లేక కూల్ గా చెప్పాలని బుజ్జమ్మ, ఇప్పుడు కాదు, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనియ్యి అంటాడు. ఆమె చేతుల్ని వెనక్కి తీసి మాయని దూరం జరుపుతూ. కానీ వింటే మాయ ఎందుకు అవుతుంది? బేబీ అన్న ఆనందంలోనూ ఉంది పాప. రేడియో జాకీలా ప్రతి చిన్న విషయాన్ని అందరికీ చెప్పేసి సంతోషపడే క్యారెక్టర్ మాయాది. డెవిల్ కి చెప్పేసి సంతోషంగా అతనికి దగ్గరవ్వాలని
అప్పుడు ఇంట్లో మిగతా అందరికీ కూడా చెప్పాలని తెగ ఉవ్విళ్ళూరుతూ, "ఉహు, నీతో చాలా మాట్లాడాలి. ఇటు తిరుగు. అయినా ఉదయం కూడా ఇలాగే. నాతో మాట్లాడకుండా, టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయావు. చెప్పేది కూడా వినవు" అంటూ భుజం పట్టి ఫోర్స్‌గా వెనక్కి తిప్పుతుంది డెవిల్‌ని. అంతే. అప్పటి వరకు మెల్లిగా చెప్పాలని కోపాన్ని అణుచుకుంటున్న డెవిల్‌కి అది కదా అది కాస్త బర్స్ట్ అయ్యి, "మాయా!" అని గట్టిగా అరుస్తూ చెంపకి ఒక్కటిస్తాడు. "మా!" అంటూ కాస్త పక్కకి ఒరిగి మళ్ళీ తనని తానే తమాయించుకుని బుగ్గ మీద చేతితో సరిగ్గా నిల్చుంటుంది మాయ. డెవిల్ గట్టిగా కళ్ళు మూసి పిడికిళ్ళు బిగించి ఒక్క క్షణం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. కానీ ఆ గ్యాప్ లోనే మాయ కళ్ళ నిండా నీళ్లతో డెవిల్ని చూడటం. "మమ్మా, పద వెళ్ళిపోదాం" అని బేబీ. "ఒసే, వచ్చేవే" అంటూ అంతర్ మాయని అక్కడి నుంచి వెనక్కి లాగేసి బయటికి కూడా తీసుకొచ్చేస్తారు. కళ్ళు తెరిచి గిల్టీగా ఫీల్ అవుతూ చూసేసరికి అక్కడ మాయ కనిపించదు. ఫాస్ట్ గా వెళ్లి రూమ్ లో చూసే టైంకి డోర్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతున్న మాయ కనిపిస్తుంది. అప్పటికి ఆమె చెయ్యి ఒకటి పొట్ట మీద ఉంటుంది కూడా. అంటే దేవి కూడా మాట్లాడి వెళ్ళిపోదాం పదామా అన్నది కదా అందుకు. కానీ అది డేవిడ్ పెద్దగా చూడడు. అదురుతున్న ముక్కుతో కళ్ళ నిండా నీళ్లతో సైడ్ నుంచి ఎర్రగా ఉన్న చెంపతో మాత్రమే ఉన్న మాయ కనిపించి ఆ అని గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న గోడకి పంచ్ ఇచ్చి కోపంగా అలా బెడ్ మీద తలపట్టుకుని కూర్చునిపోతాడు. పాపం ఇంకా వసంత గురించి కూడా ఆలోచనలు రావు డేవిల్‌కి. బయటికి వెళ్లి పక్కనే ఉన్న ఇంకో రూమ్ లోకి వెళ్లి "వదులు నన్ను" అంటూ అంతర్ చేతి నుండి తన చేతిని విదిలించేసుకుంటూ అప్పటికి చెప్తూనే ఉన్నా. కోపంగా ఉన్నాడేమో డెవిల్ అంటే, "లేదు, కాక మీదున్నాడు. పద పద" అంటూ తోశావు. ఇప్పుడు చూడు, డెవిల్ ఏకంగా నా దవడ అదిరిపోయేలా గిఫ్ట్ ఇచ్చాడు అని అంతర్ మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది మాయ. "బేబీ, ఆర్ యూ ఓకే?" అంటూ ప్రేమగా బాధగా పొట్ట మీద చేతిని ఉంచుకుని అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చుంటూ అడుగుతుంది మాయ. "అరే, నేను ఎన్ని ప్లాన్స్ చెప్పానే, ఎప్పుడైనా ఫెయిల్ అయిందానే? ఏదో ఇప్పుడు నా లెక్క కాస్త తప్పింది. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏంటి" అంటుంది దొంగ చూపులు చూస్తూ. అచ్చం బాలకృష్ణలాగే అంటుంది అంతర్. "కొట్టానంటే మొహం అప్పడైపోతుంది, అప్పచ్చి మొహం దానా. తగిలింది నీకు కాదు కదా, ఎన్నైనా చెప్తావే" అని గసిరేసరికి నోటు మీద వేలు వేసుకుని సైడ్కి జరిగి బుద్ధిగా కూర్చుంటుంది అంతర్. బేబీ మాత్రం, "నాకేం కాలేదు మా, నీ బుగ్గే ఎర్రగా అయిపోయింది. డాడీ నిజంగా డెవిల్లానే ఉన్నాడు. నువ్వు ఇప్పుడిప్పుడే ఆ రూమ్ లోకి పోకు, నాతోనే ఉండు" అంటుంటే నిజంగానే మాయకి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ తో నీరసానికి కళ్ళు తిరిగి మెల్లిగా బెడ్ మీద వాలిపోతుంది. 10 నిమిషాలు గడిచేసరికి డెవిల్ ఇంకా ఉండలేకపోతాడు. పుట్టే ముందు మాయ మాటలే గుర్తొస్తుంటాయి. చిన్న పిల్లల కల్మషం లేకుండా మాట్లాడుతూ తనతో ఏదో చెప్పాలని ట్రై చేయడం గుర్తొచ్చి మనసు బాధగా ములుగుతుంది. వెంటనే లేచి రాబర్ట్ కి కాల్ చేస్తాడు. కానీ రియా అప్పటికే రాబర్ట్ దగ్గరికి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుని, "మనం ఇంక ఇండియాలో ఉండొద్దు. వెళ్ళిపోదాం బేబీ. మావయ్య చాలా డేంజర్. నాకు భయమేస్తోంది" అంటూ ఏడుపు రాగం అందుకుంటుంది. ఆ గోలలో పాపం రాబర్ట్ డెవిల్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇంకా డెవిల్ ఛ అనుకుంటూ మాయని వెతుకుతూ కిందకి దిగుతాడు. అప్పుడే హాల్లోకి అడుగు పెడుతూ కనిపిస్తాడు వసంత్. అతన్ని చూడగానే సగం స్టెప్స్ దగ్గరే ఆగిపోతాడు డెవిల్. మొహం అంతా విసుగ్గా పెట్టుకుని చూస్తూ ఉంటే లోపల నుండి వస్తారు రాజీ, అను, మమత. అప్పటికే వసంత్ కి రాబర్ట్ కి ఇద్దరికి రాత్రికి రాత్రే ఏవేవో జరిగి హై రికమెండేషన్ తో బెయిల్స్ వచ్చేసిన సంగతి పెద్దగా ఫ్లాష్ న్యూస్ గా అరుస్తూ చెప్తూ ఉంటారు న్యూస్ రీడర్స్. దానితో కాసేపట్లోనే ఆ విషయం ఆఫీస్లో ఉన్న కల్పన, కార్తిక్లకి కూడా తెలిసిపోయి వెంటనే ఇంటికి స్టార్ట్ అవుతారు. అంత జరిగినా కొడుకు నిజస్వరూపం ఒక్కసారి కూడా లైవ్ లో చూడని రాజీబామ్మ కొడుకు మీద కన్న మమకారంతో ముందుకు వెళ్ళబోతూ,
కళ్ళతోనే కాల్చి భస్మం చేసేలా చూస్తున్న డెవిల్ ని చూసి వసంత్ కి 4 అడుగుల దూరంలోనే ఆగిపోతుంది. అమ్మా, నువ్వు కూడా నన్ను నమ్మవా అంటూ సెంటిమెంట్ మళ్ళీ పండించే ప్రోగ్రాం పెడతాడు వసంత్ మామ. ఇంకా మమ్మల్ని నమ్మించాలని చూడొద్దు వసంత్, ప్లీజ్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ వెనక నుండి వినిపిస్తుంది కల్పన గొంతు. ఆమె పక్కనే కార్తీక్, వీరు కూడా ఉంటారు. కల్పన, అర్జుని ఆ రాబర్ట్ ట్రాప్ చేసి నన్ను ఇందులో ఇరికిస్తున్నాడు. ఇన్నేళ్లలో నా మీద నీకున్న నమ్మకం ఇదేనా? అసలు తప్పే చేయనట్టు, నిజాయితీ అతని ఇంటి పేరు అన్నట్టు గంభీరంగా, చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాడు వసంత్. కానీ కార్తీక్ చెప్పినప్పుడే ప్రూఫ్స్ కూడా పక్కాగా ఉన్నాయని చెప్పడంతో పాపం కల్పన అప్పుడే పూర్తిగా మనసు విరిపేసుకుని, ఇంకా చాలు వసంత్, మీరేం చెప్పొద్దు. ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ మోసం చేసింది చాలు. మీ వీడియో కూడా చూశాను అంటూ పక్కనే ఉన్న తన అన్నయ్య వీరుని కళ్ళనిండా నీళ్లతో చూస్తుంది. అంటే వీడియో తీసింది అతనే కదా. వసంత్ కోపంగా వీరుని చూస్తుంటే మళ్ళీ కల్పననే, మీరు ఈ ఇంట్లో అడుగు పెడితే మే అందరం బయటికి వెళ్ళిపోతాం వసంత్. కన్నీరు వస్తున్నా తుడుచుకోవడం కూడా మర్చిపోయి కనీసం వసంత్ ఉన్నాడని ఇంట్లోకి కూడా రాకుండా గుమ్మం దగ్గరే నిల్చుని ఎర్రటి కళ్ళతో చెప్తుంది కల్పన. కల్పన గురించి, డెవిల్ గురించి వసంత్ కి బాగా తెలుసు. నిజం తెలిస్తే ఇదే జరుగుతుందని కూడా తెలుసు. అందుకే మారు మాట్లాడకుండా అందరినీ కోపంగా చూస్తూ కల్పన పక్కనుండే ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు వసంత్. నెక్స్ట్ పార్ట్ ప్రోమో. బుజ్జిమ్మా, బుజ్జిమ్మా అని ఎంత పిలుస్తూ వెతుకుతున్నా మాయ ఎక్కడుందో ఎవ్వరికీ కనిపించదు. కల్పనతో సహా ఇంట్లో అందరూ కంగారుగా మాయ కోసమే చూస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమవుతుందో వెయిట్ చేస్తూ ఉండండి. నేను కూడా మీ ముందుకు తొందరగా వచ్చేస్తా. థ్యాంక్ యూ, మీ రూపలావణ్య.